హోటల్ నడుపుతున్నాము. ఇంతవరకు మా పైన ఎటువంటి రూమర్స్ లేదు, మంచి సర్వీస్ ఇస్తూ ఉన్నాము. 3 రోజుల క్రితము మేమందరూ ఇక్కడ లేని పక్షంలో అంగీట్లో లేని పక్షంలో మా పనులు ఉండగా ఒక వృద్ధుడు తాగేసి వచ్చి బిర్యానీ దీక్ష పట్టుకున్నాడు. అందులోనే పక్కన నీళ్ళు ఉంటే అది కూడా ఎత్తి పోసుకున్నాడు. కానీ వీళ్ళకి ప్రతిరోజు మేము వచ్చి అన్నం పెడతానే ఉంటాము. ఇతనికి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్నం పెడతానే ఉంటాము. ఇది వచ్చిన ఎవరికి కూడా ఖాళీ చేతుల్లో పంపించాము. అట్లా ఇది చూసి ఆయన పోసుకున్న తర్వాత మా పనులు ఎత్తుకొని పోయి వాళ్ళ ముందర వదిలేసి మొహం కడిపిస్తున్నారు. అది చూసి చాలామంది దాన్ని రూమర్స్ కాబట్టి ఇష్యూ చేస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారము. మంది పొలంనేరు సుల్తాన్ హోటల్ వద్ద ఒక అడుక్కునే మనిషి వచ్చినాడు మా షాపుకి. డైలీ వస్తూ ఉంటాడు. ప్రతిరోజు అతనికి అన్నం పెడతా ఉంటాము. ఒక దినం 3 దినాలకు ముందు భోజనం పెట్టినాము. ఫుల్ తాగేసినాడు. అందుకొచ్చి అన్నం అడిగినాడు, ఇస్తామన్నాము. ఆ లోపల దీక్ష కాడ ఉండే నీళ్ళు ఎత్తి అతని పైన పోసుకున్నాడు. మా పని మనిషి కూడా చూస్తూ ఉన్నాడు, చెప్తానే అన్నాడు. అందుకు నీళ్ళు పోయిన దానికి ఎత్తుకొని పోయి బయట వదిలిన దానికి వేరే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా నిందని మా పైన వేసినారు. కావాలంటే మా పని మనిషిని కూడా అడగండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సుల్తాన్ హోటల్ గురించి కొంచెము ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. అంటే రూమర్సు అదేదో ఉడుకు నీళ్ళు ఒక వృద్ధుడి పైన పోసినారనేసి. అది కావాల్సిన పోసింది లేదు. ఇక్కడ సుల్తాన్ హోటల్లో మా కజన్ ఈ హోటల్ నడుపుతున్న వాళ్ళు మా బంధువులు ఇక్కడ గత 30 ఏళ్ళుగా నడుపుతున్నారు. ఇక్కడ కానీ రూమర్స్ లేదు. వాళ్ళు బిచ్చగాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ ఇక్కడ బస్ ఛార్జీలకు కూడా చాలామంది లేని తలకాడుతూ ఉంటే చేతి నుంచి బస్ ఛార్జ్ ఇచ్చి భోజనం పెట్టి పంపించే గుణం ఉండేవాళ్ళు వీళ్ళు. ఎందుకంటే ఈరోజు ఏదో ఒకటి జరిగిందనేసి ఈ వ్యాపార పరంగా అంటే ఇతరులు అంటే దీన్ని ఏదో పెద్దగా క్రియేట్ చేసి వ్యాపారాన్ని దెబ్బ కొట్టాలనేసి కొంతమంది దీన్ని పెద్దగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాబట్టి మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నది ఏమంటే వీళ్ళు మాకు చాలా కావాల్సిన వాళ్ళు, బంధువులు. వీళ్ళ గుణం నాకు బాగా తెలుసు. ఇక్కడ దౌర్జన్యాలు అట్లా ఏమి చేయలేదు. ఆ రోజు ఆ విషయం జరిగినప్పుడు వీళ్ళిద్దరు అయితే ఓనర్లు అయితే ఇద్దరు లేరు. ఇక్కడ పనిచేసిన ఇర్షాద్ అనేసి అతను ఉన్నాడు. ఆయన తాగేసి అతను ఆ దీక్ష బిర్యానీ దీక్ష వచ్చి లాగుతుంటే పడిపోతుందేమో, ఆడుండే ఆ షోకేసి పడిపోతుందేమో అనేసి ఆయన అట్లా చేయి పట్టుకోవడం జరిగింది. ఆయన ఫుల్గా తాగడం వల్ల ఆయన పడిపోయినాడు. ఈయన చేతిలో అప్పుడే ఆ పకోడా వేస్తూ ఉంటే ఆ చేతులు కడుక్కుంటాడు. అంటే చేతులు కడుక్కునే ఆ గిన్నె ఉంటుంది, అది కూడా ఆ చేతిలో ఉండింది. కాబట్టి ఆయన అట్లా పడినప్పుడు ఆ గిన్నె కూడా పడిపోయింది అనేసి ఈయన చెప్తున్నాడు. ఎవరు ఇర్షాద్ భాయ్ ఉడుకు నీళ్ళు పోసినారనేసి కూడా రూమర్ వచ్చింది. ఉడుకు నీళ్ళు అయితే అక్కడ పెట్టరు. ఉడుకు నీళ్ళు అట్లా ఏదన్నా పోసింటే అది కాలింటుంది, మీకే తెలుస్తుంది. అది కావాల్సింది అయితే ఎవరు చేయరు. ఈడ మన ఇర్షాద్ భాయ్ చాలా ఏళ్ళుగా 15-12 ఏళ్ళుగా ఇదే హోటల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఈతనే చాలా మందికి ఇక్కడి నుంచి భోజనాలు కూడా ఇస్తాడు. ఓనర్ లేనప్పుడు కూడా ఈయన వచ్చిన పిచ్చగాళ్ళకి కానీ ఎవరైనా అడిగే వాళ్ళకి కానీ ఈయన భోజనాలు పెట్టే గుణం ఈయన కూడా అట్లా కావాల్సింది చేసేవాడు కాదు. ఈయనకి మీరు ఏం చెప్తారో చెప్పండి. కాబట్టి ఈ రూమర్స్ని పెద్దగా ఇష్యూ చేయకుండా. నమస్కారము సార్. 15 సంవత్సరంలో పని చేస్తూ ఉంది. నేను ఒక రీమర్ కూడా రాలేదా మా పైన. ఎవరైనా అడగకాలో ఇస్తాడో కానీ మా ఓనర్ మంచి వాళ్ళు, అందరికీ ఇస్తాడు, సాయం చేస్తాడు. ఏమన్నా కదా ఆ రోజు తాగేసి వచ్చింది కదా, నేను కూడా చూడలేదు. తాగేసి వచ్చింది మా వెనకాల వచ్చి ఎవరో పెద్దనా ఉండు నా పెద్దనా చెప్తానే ఉండే. అంతవరకు అన్ని మా చేతిలో నీళ్ళుంది కొంచెం సైడ్లో పోయినా నీళ్ళు పైన పోసింది సార్. పైన పడిపోయింది. మళ్ళీ ఈడ దావులు ఉండగానే ఎత్తేసుకి నేను రోడ్లో వదిలేసింది సైడ్లో. మళ్ళీ వాళ్ళకు ఎక్కువ అయిపోయింది. వాళ్ళకు శుద్ధం ఇది లేదా మద్దు అయిపోయింది. ఈడ ఆడ రోడ్ల కొంచెం మంది చూసేకి నా మీద గొడవకి వచ్చింది సార్. గొడవకి వచ్చేకి నాకు ఇది ఈడ్చుకోనికి మా అంగడి షట్టర్ ఇది అంత చేసేకి అది టేబుల్ అంతా పారేసింది సార్. అన్నం చేసేది అట్లా ఏం లేదు సార్. తప్పు లేకున్నా నా తప్పు కూడా లేకున్నా నాకు క్షమించేయండి.